ఇక చెత్తకుండీలో చెత్త అయితే పడేద్దాం అనుకున్నాను, కానీ చెత్తకుండి మీద కుక్క అయితే ఉంది. ఆ కుక్క అయితే ఒక్కసారిగా భయపడిపోయింది. అది భయపడిపోయింది, నన్ను ఎక్కడ కరిచేద్దానే నేను కూడా భయపడిపోయాను. ఇక లెఫ్ట్ సైడ్ లో ఏదో బిర్యానీ పాయింట్ ఏదో పెడితే బాగున్నట్టుంది. ఏదో షాపులు అయితే కొత్తగా ఉన్నాయి ఇక్కడ బిర్యానీ పాయింట్లు పెట్టారనుకోండి, సాయంత్రం పూట బిర్యానీ ప్యాకెట్ అయితే తినుకుంటే వెళ్ళొచ్చు. ఈ రైట్ సైడ్ లో ఇగో ఉంది చూడండి బార్. ఆ బార్ లో 2 బీర్లు కూడా తాగేసి సైలెంట్ గా అయితే ఇంటికి వెళ్ళిపోయి వాష్రూమ్ లో అయితే ఫుల్ గా కక్కేయచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ పొరపాటుగా రోడ్డు మీద చెత్త అయితే పడిపోయినట్టుంది. ఈ చెత్త మొత్తం వీళ్ళైతే క్లీన్ చేసేస్తున్నారు. నాకైతే కొద్దిగా మంచిగా అయితే అనిపించింది, ఎందుకంటే అలాగా రోడ్డు మీద చెత్త అయితే వదిలేకన్నా క్లీన్ చేస్తున్నారు చూడండి. నాకైతే కొద్దిగా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి వైర్ ఎందుకు కదులుతుంది కదా, ఆ వైర్ అలా కదిలేసరికి నాకైతే కొద్దిగా అయితే భయం వేసింది. ఆ వైర్ మీదకి నేనైతే బైక్ ఎక్కించాను అనుకోండి, రోడ్డు మొత్తం గీరిచ్చేస్తా దిగిచ్చేస్తా మొత్తం. అందుకే నాకు కొద్దిగా టెన్షన్ అయితే వేసి పక్కనైతే ఆగిపోయాను నేను. నేను చూడండి అంత అందంగా స్టైల్ గా ఉన్నాను, కానీ 2 నిమిషాలు అయితే బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే ఎక్సెల్ మీద వెళ్తున్న అమ్మాయి అయితే నన్ను 2 సెకండ్లు కూడా చూడలేదు. అందుకే 2 నిమిషాలు అయితే బాధపడ్డాను. అందుకే స్పీడ్ గా అయితే వచ్చేసాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ఫైనల్లీ మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. ఓకే మరి ఉంటా మరి, బాయ్.